ఈరోజు మనతో పాటు సాఫ్ట్వేర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ స్టూడెంట్ కమల్ హాసన్ ఉన్నాడు. కమల్ హాసన్ మనకి ఓల్డ్ స్టూడెంటే, అంటే తను మన దగ్గర జాయిన్ అయినాక ఒక 1 year వర్క్ చేసి మళ్ళీ కొంచెం ప్రాజెక్ట్ ఇష్యూ వచ్చి మళ్ళీ వచ్చాడు. సో తనకి ఇప్పుడు దుబాయ్ కంపెనీలో హిప్పోటెక్ ఐటీ సొల్యూషన్స్లో జాబ్ వచ్చింది. సో ఈరోజు ముగ్గురు సెలెక్ట్ అయితే అందులో కమల్ హాసన్ ఒకటి. సో కమల్ హాసన్ ఆఫ్టర్ 1 or 2 months ఫస్ట్ 2 months వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేసి తర్వాత దుబాయ్ ట్రావెల్ చేయబోతున్నాడు. సో కమల్, జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అగైన్. యా, నా పేరు కమల్ హాసన్. ఇది నీ రెండో ఇంటర్వ్యూ? నేను నంద్యాల నుంచి వచ్చాను. నాది బీఎస్సీ డిగ్రీ 2016లో అయిపోయింది. సో ఫస్ట్ కంపెనీ ప్రాబ్లం అయిపోయింది. అంటే బీఎస్సీ కంప్యూటర్స్, జస్ట్ కంప్యూటర్స్ ఉందా? ఎక్కడ చదివావు అది? శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి క్యాంపసా, కాలేజ్, అఫిలియేటెడ్ కాలేజ్? కాలేజ్ ఏ కాలేజు? బిఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ అని తిరుపతి. సో అదే 16లో అయిపోయింది. 16లో అయిపోయినాక ఏం చేసావు? 16లో అయిపోయిన తర్వాత 17, 18లో హోటల్ మేనేజ్మెంట్ చేశాను సార్. తర్వాత మా నాన్న వద్దంటే మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ స్టడీకి వెళ్ళావా? స్టడీకి వెళ్ళాను సార్. అంటే మాస్టర్, బ్యాచులర్, పీజీ అని చెప్పి 1.5 year కోర్స్ ఉండే, వెళ్ళావు? దానికి వెళ్ళాను. సో దాంట్లో చేసి మళ్ళీ మా నాన్న వద్దు అంటే మళ్ళీ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాను సార్. గవర్నమెంట్ జాబ్ కోచింగ్కి వెళ్ళాను. ఎన్ని రోజులు చేసావు కోచింగ్? 3 years చేశాను. 3 to 4 years. 3-4 years ట్రై చేసావు, రాలేదు సార్. తర్వాత వచ్చావు నా దగ్గరికి. ఎక్కడ హోమ్ టౌను? నంద్యాల సార్ మాది, కోయిలకొండ మండల్, భీమునిపాడు విలేజెస్. ఓకే. సో నువ్వు ఇక్కడ జాయిన్ అయినాక ఫస్ట్ నీకు ఓ జాబ్ వచ్చింది. అవును సార్. సో ఫస్ట్ నీకు ఎన్ని రోజులు కోర్స్ తర్వాత, అంటే కోర్సులో జాయిన్ అయినాక ఎన్ని రోజులకి నీకు వచ్చింది? కపుల్ ఆఫ్ మంత్స్, నెంబర్ ఆఫ్ మంత్స్ అడుగుతున్నా. ఆఫ్టర్ 2.5 months తర్వాత నీకు కొంచెం ఫస్ట్ జాబ్ ఎర్లీగా వచ్చింది. సో ఏమైందంటే మనకి ఉన్న .NETలో అన్ని మాడ్యూల్స్ అవ్వకముందే నీకు 3rd monthలో జాబ్ వచ్చింది. ఫస్ట్ జాబ్ ఎక్కడ వచ్చింది? అది పర్పుల్ టాక్. సో అందులో ఎన్ని రోజులు పనిచేసావు? 4 months చేశాను సార్. 4 months చేసినాక అక్కడ ప్రాజెక్ట్ ఇష్యూ వచ్చి ఆ ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళందరూ బయట వాళ్ళు, మన వాళ్ళు 2-3 అందరికీ జాబ్ ప్రాబ్లం అయింది. బయటకు వచ్చావు. బయటికి ఆ జాబ్ ప్రాబ్లం కాగానే నువ్వు నాకు ఫోన్ చేసావా, వచ్చావా? చేశాను సార్. మేము చేసావు కదా, ఫోన్ చేశాను. వచ్చి కలవమన్నావు. వచ్చి రండి. అవును, ఏం పర్లేదు అన్నాక మళ్ళీ మనకి నీకు రెండో జాబ్ వచ్చింది. అది ఎంత టైం పట్టింది? అది 10 days to 20 daysలో వచ్చేసి. అప్పుడు మనకు ఆ మధ్యలో ఇంటర్వ్యూస్ పెట్టించుంటా? ఆ మధ్యలో డైరెక్ట్ ఏం లేదు సార్, డైరెక్ట్ ఒకటి ఇంటర్వ్యూ. స్పార్టా క్లౌడ్. ఈ సెకండ్ ఆఫర్ తనకి స్పార్టా క్లౌడ్ వచ్చింది. స్పార్టా క్లౌడ్కి ముందు ఒక కంపెనీకి పంపించినట్టు గుర్తుందే లేదా? నిన్ను పంపించలేదా? ముగ్గురు మొత్తం మీరు 3 members వచ్చారు నా కాడికి. జాబ్ ప్రాబ్లం అయిందని. ఒకటి రాజ్ కుమార్, ఒకటి నువ్వు, నెక్స్ట్ రసూల్, ముగ్గురు. సో అప్పుడు జీపీ ఇన్ఫోటెక్ పంపించినట్టు గుర్తుందే? నువ్వు పోలేదా? రాజు, రసూల్ పోయినట్టుంది. నీదేమన్నా లేట్ అయిందా ఏంటి? అక్కడ ముందు డైరెక్ట్ నబీ రసూల్కు స్పార్టా క్రౌన్లో ఉండే. సో రైట్, కరెక్టే. ఈ నా ఫ్రెండ్ నబీ రసూల్ కూడా వేరే కంపెనీ నుంచి వచ్చి, అంతకుముందు మనకి వీళ్ళ జాబ్ పోయిన దానికి ముందు 2 రోజుల ముందు స్పార్టా క్లౌడ్ అనే కంపెనీ వచ్చి వాళ్ళు ఒక డ్రైవ్ కండక్ట్ చేసి 7 members సెలెక్ట్ చేసుకోరు. ఆ 7 membersలో రసూల్ నీ ఫ్రెండ్. తర్వాత నువ్వు జాబ్ పోయినాక ఇక నీకు ఏమంటే పెట్టించినప్పుడు ఈ కంపెనీలో నిన్ను రాజుని తీసుకున్నప్పుడు నీకు ఒక ఫస్ట్ 2 months ఈ కంపెనీలో ASP.NET వెబ్ టెక్నాలజీ నాలెడ్జ్ లేదని చెప్పి నేర్చుకోమని అంటే ట్రైనింగ్ పీరియడ్ లాగా పెట్టుకున్నారు. అంటే వితౌట్ సాలరీ 2 months వర్క్ చేసావు. చేసినాక స్పార్టా క్లౌడ్ ఎన్ని రోజులు పని చేసావు? 8 months చేసావు. సో అది అక్కడ 3 lakh ప్యాకేజ్. 3 lakh ఆల్మోస్ట్ 1 year చేశాను సార్. 1 year, అదే అంత కలిపి ఓవరాల్గా 1 year చేసినాక అక్కడ ప్రాజెక్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ అయిపోయినాక వాళ్ళు బయటకు వచ్చి చేస్తే, సో అప్పుడు ఇది తనకి 3rd ఆఫర్, అంతేనా? సో ఈ ఆఫర్ ఏంటంటే డైరెక్ట్గా ట్రావెలింగ్ టు దుబాయ్, హిప్పోటెక్ ఐటీ సొల్యూషన్స్. అండ్ ఇక్కడ వాళ్ళకి ఒక 2 months వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. తర్వాత దే ఆర్ ట్రావెలింగ్ టు, ఈ లోపల వీసా ప్రాసెస్ చేసి మిమ్మల్ని దుబాయ్ కంపెనీకి మూవ్ చేసి అక్కడ గెస్ట్ హౌస్లో
మన స్టూడెంట్స్ ఆల్రెడీ 2 ఉన్నారు. అవును సార్. వాళ్ళు ఫ్రెండ్సా? అందులో ఎవరు ఫ్రెండ్స్? ప్రకాష్, చందు ఇద్దరు తెలుసు. ఇద్దరు తెలుసు. అంటే ప్రకాష్ అప్పుడు మీరు కొద్ది రోజులు ఇక్కడ వచ్చి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీతో ఉన్నాడు, పక్కన ఉన్నాడు, మాతో యాంగులర్ చెప్పించుకుండా. అవును. చందు ఎప్పుడు ఫ్రెండ్? చందు అంటే జస్ట్ చందు అంత ఫ్రెండ్షిప్ ఏం లేదు, మీ టైం కాదు. అవును. ప్రకాష్ ఎక్కువ మీతో కూర్చున్నాడు. అవును. సో ఇప్పుడు అంటే ఓవరాల్గా ఇది ఆడియన్స్కి తెలవాల్సింది ఏంటంటే, అంటే ఒక స్టూడెంట్కి జాబు పోయినప్పుడు వాళ్ళని అంటే మళ్ళా మనం సపోర్ట్ చేసి జాబు పెట్టడం అనేది అంటే వెరీ ఇంపార్టెంట్. సో ఆ విషయంలో ఎలా అనుకున్నావు నువ్వు? ఆ విషయంలో ఆర్ఎన్ రెడ్డి సార్ అని ఎప్పటికైనా గ్రేటే సార్. గ్రేట్ అనట్లే కానీ, సో ఆ పీరియడ్లో మీకు ఒక నాకు గుర్తుంది ఒక 2 months అట్లా కొద్దిగా జాబ్ ప్రాబ్లం అయినప్పుడు హాస్టల్ ఫీజులు కూడా మేము కట్టడం జరిగింది. ఒక 2 నెలలు అయితే మేము కట్టగలిగాము, నీకు రసూల్కి 2 నెలలు హాస్టల్ ఫీజులు అడ్జస్ట్ చేసినాం. సరే అవి తర్వాత తీసుకుందాంలే కానీ అని చెప్పి అరేంజ్ చేసినాం. సో అది నువ్వు ఓవరాల్గా 3rd జాబ్ వరకు ఇప్పుడు మేము ఇచ్చిన సర్వీస్ బాగానే ఉందా? బాగుంది సార్, బాగుంది సార్. మామూలుగా అయితే ఎవరు నేను మా ఊరు నుంచి కూడా బాగా రికమెండ్ చేసేది, ఎందుకంటే మెయిన్గా జాబ్ పోతే ఏం కాదు, మళ్ళీ ఇక్కడే కూర్చొని ప్రిపేర్గా మళ్ళీ ఇంటర్వ్యూస్ పెట్టిస్తాను, ఆ ఎక్స్పీరియన్స్తో నువ్వు తెచ్చుకుంటావు అని చెప్పి మీరు అంటే ఇప్పుడు ఫస్ట్ జాబ్ రావటం కష్టం. ఫస్ట్ జాబ్ వచ్చింది ఒక స్టూడెంట్ కంటే ఇప్పుడు మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా పక్కాగా ఓపెన్ డ్రైవ్. అంటే ఒక కంపెనీ వస్తుంది, ఒక డ్రైవ్ కండక్ట్ చేసుకుంటుంది, ఆ డ్రైవ్లో 30 మందో 40 మందో కూర్చుంటారు. కంపెనీ ఒక 3 మెంబర్స్కో 4 మెంబర్స్కో 10 మెంబర్స్కో ఆఫర్ ఇస్తుంది. అంటే అక్కడ మనకి సెలెక్ట్ అయిందంతా కూడా ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళే సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు ఫైనల్ రౌండ్ వెళ్ళింది, వాళ్ళు తీసుకోవాలా వద్దా అనే ఏమైనా మీమాంసలో ఉన్నప్పుడు మేము ఒక మాట అడుగుతాం, సార్ చూడండి బాగానే చేసుకుంటాడని చెప్తాం. కానీ ఫస్ట్ రౌండ్ నుంచి అయితే స్టూడెంట్ని మేము రికమెండ్ చేసి లేపలేం కదా. సో ఆ ప్రాసెస్ లేదు మన దగ్గర. సో అందువల్ల నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ నేర్చుకొని సెలెక్ట్ అయ్యి ఒక కంపెనీకి వెళ్ళావు, ఒక కంపెనీకి వెళ్ళినావు అంటేనే యు ఆర్ ఫిల్టర్డ్ స్టూడెంట్. ఆ కంపెనీలో ఓ 3 months 4 months పని చేసావు, 6 months పని చేసావు, 10 months పని చేసి బ్యాక్ వచ్చావు అంటే నువ్వు ఫస్ట్ ఆల్రెడీ షార్ట్ లిస్టెడ్ స్టూడెంట్. అంటే ఒక 50 మందిలో నీకు జాబ్ వచ్చింది. సెకండ్ నువ్వు ఒక 5 months 10 months జాబ్ చేసావు అంటే నువ్వు యూ హ్యావ్ సీన్ ద ఇండస్ట్రీ. సో ఇంత అయినాక అతనికి మనం జాబ్ ఇప్పియటం అనేది పెద్ద విషయం కాదు నాకు తెలిసి, అర్థమైందా? కాకపోతే ఎందుకంటే ఆల్రెడీ ఐడెంటిఫైడ్ అంటే ఆల్రెడీ క్వాలిఫైడ్ స్టూడెంట్, అతనికి జాబ్ ఇప్పటం పెద్ద కష్టం కాదు. అందుకనే రెండోది ఏంటంటే ఆ టైంలో మేము ఆ స్టూడెంట్ని అంటే వీలైనంత వరకు అంటే వాళ్ళు ఏదన్నా వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం. నీకు గమనించిందో లేదో, ఇప్పుడు నువ్వు ఫస్ట్ జాబ్కు ముందు మేము నీతో డీల్ చేసిన విధానానికి జాబ్ పోయి వచ్చినాక నీతో డీల్ చేసిన విధానానికి చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ జాబ్కు ముందు ఫుల్ స్ట్రిక్ట్ ఉంటాం, ఎందుకంటే ఫస్ట్ జాబ్ రాలే కదా. సో అప్పుడు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటావు నువ్వు, కాబట్టి మేము సెన్సిటివ్గా ఉండం, చాలా హార్ష్గా స్ట్రాంగ్. ఒక స్ట్రిక్ట్ టీచర్ ఎలా ఉంటాడో అలానే ఉంటా. బట్ ఒక జాబ్ పొయ్యి వచ్చినాక వరకు ఒక జాబ్ ప్రాబ్లం అయ్యి వచ్చిన స్టూడెంట్ని చాలా జాగ్రత్తగా అంటే ఒక గాజు మొక్కలా చూస్తా. నువ్వు గమనించి ఉంటావు, అది నీకు బాగా అనుభవం, ఎందుకంటే నీకు 2 సార్లు అయింది అది. సో ఎందుకు అంటే ఆల్రెడీ జాబ్ పోయింది, బట్ యు ఆర్ టెక్నికల్లీ స్ట్రాంగ్, యూ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్, బట్ ఎమోషనల్లీ యు ఆర్ డిస్టర్బ్డ్. నీ ప్లేస్లో ఎవరున్నా జాబ్ ప్రాబ్లం అయింది అంటే ఎంతైనా ఎవరికైనా కానీ కాన్ఫిడెన్స్ అనేది లో అవుతుంది. సో ఆ టైంలో వరకు మేము వాళ్ళకి ఏది కావాలంటే అది అరేంజ్ చేస్తాం. సార్ హాస్టల్ ఫీజు లేదన్నా ఇస్తాం, ఇంకేదన్నా మీకు ఎందుకు జాబ్ వస్తుంది నా మాటను, ఎందుకంటే అది చాలా డిస్టర్బ్డ్ టైం. ఒక పక్కన ఇంట్లో చెప్తారో చెప్పరో తెలియదు, ఫ్రెండ్స్ కాడి నుంచి కాల్స్ వస్తుంటాయి, జాబ్ పోయింది. ఇంకొకటి గమనించవలేదో, ఒక స్టూడెంట్కి జాబ్ ప్రాబ్లం అయి జాబ్ వచ్చింది ఎలా మేము మైక్లో అనౌన్స్ చేసి చెప్తామో, జాబ్ ప్రాబ్లం అయింది కూడా చెప్తాం. అది కొద్దిగా స్టూడెంట్కి డిస్టర్బెన్స్ అవ్వచ్చేమో కానీ, బట్ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జాబులు రావటమే కాదు, ఒక 2-3 months 6 months తర్వాత జాబ్ రిస్క్ ఉంటుంది అని కూడా చెప్పాలని నా ఉద్దేశం. ఇది జాబ్ పోయిన స్టూడెంట్కి కొంత పెయినే, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్కి జాబ్ రిస్క్ అయింది, మనం మామూలుగా షేర్ చేసాం,
చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాడితో కనెక్టెడ్ అయిన వాళ్ళు కొద్దిగా వాడిని ఇంటరాక్ట్ అవుతారు, ఏమైందన్నా అని అడుగుతారు. సో అక్కడ మీరు సమాధానం చెప్పుకునే కాడ కొంచెం మీకు పెయినే. కానీ బట్ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న బ్యాచ్లో ఉన్న వాళ్ళకి జాబు పోవటమే కాదు, జాబ్లోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ సరిగ్గా చేయలేకపోయినా, లేదు మన టైం బాగాలేకపోయినా, లేదు అక్కడ కంపెనీలో ప్రాజెక్టు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ జాబ్ పోవచ్చు. ఈ జాబ్ పోవటం జాబ్ రావటం అనేది సహజం. ఇది మెయిన్గా అది చెప్పాలి. అంటే ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటాం, జాబులు ఇంతమందికి వచ్చినాయి అంతమందికి వచ్చినాయి అని, కానీ జాబ్ పోయింది ఈ బ్యాచ్లో ఈ నెల ఇప్పుడు ఈ మంత్లో మొన్న జాయిన్ అయ్యాడు పాపం, తను 3 months రిస్క్ అయింది, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పంపిస్తున్నాం, మళ్ళీ ఇంటర్వ్యూకి పంపిస్తున్నాం. ఇంకో పాయింట్ ఏంటంటే జాబ్ ప్రాబ్లమ్ అయ్యి వచ్చిన స్టూడెంట్ని మనం ఏం చేస్తామంటే హై ప్రయారిటీలో పంపిస్తుంటాం. అది మిగిలిన వాళ్ళకి అర్థం కావాలి కదా, ఎందుకు ఈ కమల్ హాసన్కి ఇంత ప్రయారిటీ ఇస్తుండే సారు. ఇప్పుడు నాకు తెలిసి ఈ 1 month నుంచి క్లాసులో ఈయన పుషింగ్ గురించి తను ఇక్కడ అక్కడ ఇంటర్వ్యూలు పెట్టిద్దామని చూస్తున్నాం. సో ఎందుకంటే జాబ్ పోయినా కానీ సారు మళ్ళీ మనకి సపోర్ట్ చేస్తాడు అనే ధైర్యం ఒకటి. నెంబర్ 2 ఏంటంటే ఎందుకు ఎక్స్కి పలానా కమల్కో పలానా హరికృష్ణకు ఎందుకు సారు ఈ పని పర్టికులర్గా పంపిస్తుండంటే ఇప్పుడు రీజన్ ఏంటంటే వాళ్ళకు అర్థం కావాలి, ఓకే ఇతను ఆల్రెడీ పోయి వచ్చాడు కదా, సో ఆ గ్యాప్ రానియకూడదు. దట్ ఈజ్ ఓన్లీ ద రీజన్. సో ఫైనల్గా ఎలా ఉంది? ఫైనల్గా హ్యాపీ సార్. హ్యాపీయా? దట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎండ్ ఆఫ్ ద డే అది. బట్ ఒక్కటేంటంటే కమల్, ఐటీ ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ ఒక 3 years జాబ్లో సెటిల్ అయ్యేంత వరకు చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ చాలా డెడికేటెడ్గా చాలా కష్టపడాలి. అది అందరు చెప్పేదే. ఖచ్చితంగా మీకు ఈ జర్నీ అనేది 3 years ఛాలెంజింగ్గానే ఉంటుంది. అదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది, మనకి మేనేజర్ మనకంత సపోర్ట్గా ఉంటాడు, టీమ్ మెంబర్స్ సపోర్ట్గా ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక 3 yearsలో మీరు మొత్తం స్ట్రాంగ్గా సెటిల్ అయినాక ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్ ఎన్విరాన్మెంట్ అలవాటు అయిపోద్ది, జాబ్ అలవాటు అయిపోద్ది. సో అప్పుడేం పెద్ద కష్టాలు ఉండవు. అంటే మామూలుగా ఇంకొకటి ఏంటంటే ఓ కంపెనీలో జాయిన్ అయినప్పుడు మొదటి 3 నుంచి 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితిలో కంపెనీని మినిమం 3 మ్యాక్సిమం 5 కంపెనీ మారొద్దు. దానివల్ల ఏమవుతుందంటే మీ ప్రొఫైల్ బాగుంటుంది, నెక్స్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు పనిచేస్తారని ఐడెంటిఫై చేస్తారు. నెంబర్ 2 ఏంటంటే మీకు ఇంత అంటే మీరు ఒక ప్రాజెక్టు లైఫ్ సైకిల్ టోటల్ మీ క్లయింట్ ఇంటరాక్షను అన్ని ఏరియాలలో మీకు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ దొరికి చాలా మంచి ఎక్స్పోజర్ వస్తుంది. జనరల్గా మనకి ఎప్పుడైనా ఒక జాబ్ జాయిన్ అయినప్పుడు 1 month నుంచి 1 year నుంచే మనం ఇంట్లో అడుగుతారు, శాలరీ ఏమైనా పెంచారా కంపెనీ అంటే అప్పుడు వాళ్ళు టెంప్ట్ చేస్తారు, పక్క ఇంటి వాళ్ళ శాలరీ అంతా ఇది అన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది ఈ 1 year మీద ఏమన్నా జాబ్ మారితే శాలరీ పెరుగుద్ది అనుకుంటాం. కానీ లాంగ్ రన్నింగ్లో మనకు ఆటోమేటిక్ శాలరీలు పెరుగుతాయి. కానీ మినిమం 3 years మ్యాక్సిమం 5 years వరకు డోంట్ లీవ్ ద కంపెనీ. ఓకే, ఓకే సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.